హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక 3 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వినాయక చవితి వస్తుంది కదా, మనం ఒక 5-6 రకాల ప్రసాదాలు అయితే చేసుకుంటాము. ఇప్పుడు 3 రకాల ప్రసాదాలు తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దానికోసం మనం తీసుకున్న ఈ 5-6 రకాల సరంజామా సరిపోతుంది. అవి ఏంటంటే, ఒక గ్లాస్ బియ్యం పిండి, 2 స్పూన్స్ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం, పాలు అండ్ ఎలాచీ పౌడరు. ఇప్పుడు వీటితో మనం ప్రసాదాలు చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని నానబెట్టుకున్న పెసరపప్పు అందులో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకొని బెల్లం కరిగించుకుందాము. ఈ బెల్లం మొత్తం ఇప్పుడు పూర్తిగా కరిగిపోవాలి. తర్వాత దీంట్లో డస్ట్ ఏమీ లేకుండా మనం ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. నేను ఫిల్టర్ చేసుకుని సేమ్ మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే బియ్యం పిండి తీసుకున్నామో దాన్ని కొద్ది కొద్దిగా దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా నలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని నేను 3 భాగాలుగా చేసుకుంటాను. ఇప్పుడు 3 భాగాలుగా చేసుకున్నాం కదా, ఈ పిండిలో లమ్స్ లేకుండా ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా నెయ్యి చేతిలో వేసుకొని ఒక ముద్దని నేను ముందు కుడుములు చేసేసుకుంటాను. కుడుములు చేసి స్టీమర్లో పెట్టుకుని స్టీమింగ్ చేసేసుకుందాం. నేను కుడుములు స్టీమింగ్కి పెట్టేసి ఇప్పుడు రెండో ముద్ద తీసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇంతకన్నా చిన్నవి, ఇప్పుడు దీన్ని 2 చేయొచ్చు. సో చిన్న చిన్నవి ఇంత ఉండ్రాళ్ళు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయింది కదా, పెసరపప్పు. దీంట్లో ఇప్పుడు గ్లాసుడు పాలు పోసుకొని, ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి.
గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇది బాయిలింగ్కి పెట్టుకొని కొంచెం పప్పులో పాలు కాస్త బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అవి ఈ పప్పులో వేసేసుకోవాలి. పాలు పప్పు దీంట్లో వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల వరకు అలా ఉంచేసి తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందాక ఉండ్రాళ్ళలో బెల్లం ఉంది కదా, ఇప్పుడు ఈ పాలకి సరిపోని బెల్లం యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఇంకొక ముద్ద ఉంది కదా, దీంతో మనం పాల తాలికలు చేసుకుందాం. తాలికలు 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి చేత్తో చేసుకోవచ్చు, 2 జంతికల గిద్దలో వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని అలా కొన్ని ఇలా చేస్తున్నాను. ఇక్కడ నేను చక్రాల గిద్ద తీసుకున్నాను. దాంట్లో ఒకటి లావుగా వచ్చే పూస ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. పెట్టుకొని మిగిలింది నేను చక్రాల గిద్దతో వేసుకుంటా. ఇప్పుడు పప్పులో ఉండ్రాళ్ళలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఉండ్రాళ్ళు ఉడికినాయి ఏమో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోయినాయి. సో దీంట్లో కొంచెం వాటర్ పిండిలో కొద్దిగా వాటర్ కలిపి చిక్కదనం కోసం ఇందులో వేసేస్తాము. కొద్దిగా ఇలా వాటర్ కలుపుకొని వేసుకుంటే కొద్దిగా చిక్కదనం వస్తుంది. ఇంకొక 2 మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాల తాలికల కోసం ఇంకో గిన్నె పెట్టుకొని పాలు పోసుకుందాం. పాలుతో ఈక్వల్గా వాటర్ కలుపుకొని బాయిలింగ్కి పెట్టేసుకుందాం. పాలు కాగిపోయినాయి కదా, పొంగొస్తుంది. సో సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు చక్రాల గిద్దతో ముందు నేను తాలికలు వేసేసుకుంటున్నాను. ఒక ట్రిప్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక ట్రిప్ వేసుకోవాలి, లేదా అంతా ఒక దగ్గరే శుద్ధలాగా పడిపోతుంది. కొంచెం ఉడికినాయి కదా, మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకుందాం. ఇప్పుడు పాలకు సరిపడా బెల్లం యాడ్ చేసుకొని ఇందాక కొంచెం సిరప్ తీసి పెట్టాను, బెల్లం సిరప్, అది కూడా వేసేసుకున్నా. కొంచెం ఎలైచీ పౌడర్,
వేసి కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత కొద్దిగా పిండిలో వాటర్ కలుపుకొని దీన్ని కూడా చిక్కగా చేసుకుందాం. ఇక్కడ పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది. సో ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపి కలిపేసుకోవాలి. పాల తాలికలు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పిండిలో వాటర్ కలుపుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, పాల తాలికలు కూడా రెడీ అయిపోయినాయి. పాల తాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.